పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు సౌత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న అతడు పుష్ప తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీ పైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లే బన్నీ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి లెగసీ, అయాన్, స్పార్క్ ఇలా రకరకాల టైటిల్స్ ని పరిశీలిస్తే చివరాఖరికి ఒక మంచి టైటిల్ ని ఫైనల్ చేశారు. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి రాకా టైటిల్ ని ప్రకటించారు. అలాగే పోస్టర్ ని కూడా వదిలారు. ఇందులో బన్నీ అరగుండుతో, తోడేలు వంటి చేయితో నెగటివ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు పోస్టర్ చాలా వైవిధ్యంగా ఉందని, బన్నీ లుక్ తో తమ కడుపు నింపేశారని చిత్ర యూనిట్ ని కొనియాడుతున్నారు. ఇక రాకా సినిమా విషయానికి వస్తే ఇది పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రమని సమాచారం. ఇందులో బన్నీ ద్విపాత్ర అభినయం చేస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేడు రాక్షసుడిగా బన్నీ లుక్ ని వదిలినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో 2 హీరోయిన్స్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.